నార్తే టీడీపీ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మౌంటైన్ రోడ్లో ఆదివారం సాయంత్రం జరిగిన వేడుకలో ప్రవాసాద్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకలను ముఖ్య అతిథిగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హాజరై కేక్ కట్ చేశారు. గత ఏడాది పర్యటనలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చోటే చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు జరగడం, అందులో పాల్గొనడం సంతోషంగా ఉందని రాము అన్నారు. ప్రవాసాద్రులు చంద్రబాబు కొత్తగా ఆవిష్కరించిన P4లో భాగస్వాములు కావాలి. మీరు చేయాలనుకున్న మంచి పనులను నావిగా భావించి వాటిని ముందుకు తీసుకెళ్తాను. ఇక మీకు ఆసక్తి ఉన్న ఏ అంశంలోనైనా భాగస్వామ్యం అవ్వండి. ప్రజల మంచి కోసం చంద్రబాబుతో కలిసి పని చేయండి. ఎన్ఆర్ఐలకు ఎమ్మెల్యే వెనిగండ్ల సూచించారు. ప్రజల మంచి కోసం కష్టపడి పనిచేయడమే చంద్రబాబు బలం. చంద్రబాబు 2047 విజన్లో మనమంతా భాగస్వాములు అవుదామని వెనుగొండ్ల ప్రవాసాద్రులను కోరారు. రేపటి గురించి ఆలోచించడమే కాదు, మనకి దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలి అనేది కూడా అత్యంత క్లారిటీ ఉన్న అతి కొద్ది రాజకీయ నాయకుల్లో ఈయన ప్రముఖంగా వస్తారు. ఇప్పుడు సమకాలిక రాజకీయాల్లో చూసుకుంటే ఈయనకు పోల్చదగ్గ వ్యక్తి మహా అయితే మోడీ గారు తప్పితే ఇంకొకళ్ళు ఎవరూ లేరు. అంతటి ఘనమైన కీర్తి సాధించిన మహానుభావుడు. ఆయన కీర్తి సాధించిన దానికంటే ఆయన ఈ మధ్యకాలంలో చెప్తా ఉన్నారు, తెలుగు ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను అని. కానీ వాస్తవానికి తెలుగు ప్రజలందరూ రుణపడి ఉండాల్సిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే కలగనాలన్నా గానీ అసలు అంత పెద్ద కళ కనాలన్నా గానీ మనలాంటి మామూలు సామాన్యులు ఎవరికి కనీసం ఆలోచన కూడా రాదు. అలాంటిది ప్రపంచ స్థాయిలో నిలబడే అమరావతిని ఒక్కసారి దుర్మార్గంగా నాశనం చేసినా గాని మళ్లీ యాషెస్ నుంచి మళ్లీ బిల్డ్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. అంతటి స్ట్రాంగ్ మనిషి మనకు దొరకటం నిజంగా మన అదృష్టం. ఆయన ఆలోచనలన్నీ ఒకటే ఉంటాయి. ఈ రోజు మనం చేసే పని రేపటి మన భవిష్యత్ తరాలకు ఎలా ఉపయోగపడుతుంది అనేది. మనం అనుకుంటా ఉంటాం మనమే మేధావులం. చాలా మంది ఈయనేంటి ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు, ఈ వాడిని జైల్లో పెట్టించలేదు వీడిని జైల్లో పెట్టించలేదు, ఎంతసేపు అదే ఆలోచిస్తాం. కానీ ఆయన మనసులో మాత్రం ఒకటే ఉంటుంది. చాలా క్లియర్ గా చెప్తా ఉంటాడు. దగ్గరగా చూశాను కాబట్టి నాకు క్లారిటీ ఉంది. ఆయన ఆలోచన ఓకే, జైల్లో పెడితే ప్రజలకి ఇంటి లాభం,